హాయ్ అండి అందరికీ. మీరు పొంగడాలు ఇలా ట్రై చేసి చూసారా? ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. దీనికి ముందుగా మనం నానబెట్టిన బియ్యం అండి ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. మురమురాలు కూడా నానబెట్టి పెట్టుకోండి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ ఇలా తయారవుతుంది మనకి. దీనికి మనం పోపు కూడా పెట్టుకోవాలి అండి. పోపు అయితే సింపులే అండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేశాక ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తర్వాత ఈ పోపుని మనం పిండిలో వేసుకోవాలండి. పిండిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి మీకు సరిపోకపోతే. తర్వాత పొంగడాల పెనం తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ బ్యాటర్ని అందులో వేసేయాలండి. అంతే. ఒక సైడ్ మనకి మంచిగా కాలాక మళ్ళీ ఇంకో సైడ్ కూడా మంచిగా కాలాలండి. తర్వాత తీసేసుకొని తినేయడమే. పెరుగుతో తింటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.